ఎస్, ఎవరైతే ఎస్బీఐ బ్యాంక్ ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారో మంచి ఆపర్చునిటీ అంతా 5180 పోస్టులు పడ్డాయి, రైట్. సో అది క్లర్క్ లెవెలే. సో వాట్, క్లర్క్ లైన్ కూడా గ్రాడ్యుయేషన్ అడుగుతున్నాడు. అండ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఫైనల్ ఇయర్ రాస్తున్నారో, ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు కూడా రాసుకోవచ్చు హ్యాపీగా. ఎందుకంటే ఈ ప్రిలిమ్స్ అయిపోయి మెయిన్స్ వచ్చి ఇంటర్వ్యూ అయిపోయేసరికి 1 ఇయర్ గడిచిపోతుంది కాబట్టి ఆటోమేటిక్గా మీరు హ్యాపీగా రాసేయచ్చు. ఇంకోటి ఏంటంటే ఫీజు వచ్చేసి 1999 ఫీజు. మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని కోర్సులోకి ఎంటర్ అవ్వండి. దీంట్లో ఉన్న స్పెషాలిటీ చెప్తాను. అంటే మనకు కావాల్సింది జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ అండ్ యాజ్ వెల్ యాజ్ క్వాంటిటీ అప్ టు ట్రెజరింగ్, రైట్. సో దీంట్లో మనకి మేజర్ రూల్. సో అందుకని మళ్ళీ ఇంకోటి సెక్షనల్ కట్ ఆఫ్ ఉంటుంది, బెలట్ నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. అదే ఈ ఎగ్జామ్ రాసేటప్పుడు మీరు ఎలాంటి రూల్స్ ఫాలో అవ్వాలి అని నేను క్లియర్గా మీకు ఎగ్జామ్ పర్టికులర్ వీడియోలో అప్లోడ్ చేస్తూ వస్తుంటాను. అయితే ఇంకోటి జనరల్ అవేర్నెస్. జనరల్ అవేర్నెస్లో మనకు కావాల్సింది కరెంట్ అఫైర్స్ కదా, దానికి రిలేటెడ్గా క్వశ్చన్స్ అన్నీ కూడా నేను ఓన్గా చెప్పి మీకు, కానీ యూట్యూబ్లో రిలీజ్ చేయదు కాబట్టి నేను ఆ యాప్లోనే ఎవరైతే కోర్స్ పర్చేస్ చేస్తారో వాళ్ళకి అది ఫ్రీ ఇస్తూ వస్తుంటాను అనమాట. అంటే జనరల్ అవేర్నెస్ రెడీగా ఉంది దాంట్లో, అండ్ యాజ్ వెల్ యాజ్ అప్ట్యూడ్ రీజనింగ్ హ్యాపీ ఎగ్జామ్ రాసేయచ్చు. ఇంకోటి ఏంటంటే ఏ టాపిక్ నుంచి ఏ టాపిక్ వెళ్ళాలి, దేనికి ఏది రిలేటెడ్గా ఉంటుంది, సో ఏది స్కిప్ చేస్తూ రావాలి, ఎలాంటి క్వశ్చన్స్ స్కిప్ చేయాలి, ఎలాంటి క్వశ్చన్స్ పైన మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. సో మనకి సింప్లిఫికేషన్స్ ఉంది, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేయడం వస్తుంది. అంటే వీటికి రిలేటెడ్గా ఉండే క్వశ్చన్స్ అంటే 15 మార్క్స్ ఉన్నాయి కదా, సింప్లిఫికేషన్స్ కానీ అప్రాక్సిమేషన్స్ కానీ. సో జస్ట్ మై పర్సెప్షన్ ఈజ్ వాట్ సిలబస్ ఏదైనా కానీ హౌ యు ఆర్ కనెక్టింగ్ టు ద క్వశ్చన్ అనేది మన కాన్సెప్ట్ కదా. సో అందుకని ఎస్పెషల్లీ బ్యాంకింగ్ స్టూడెంట్స్ 1999 ఫీజుతో లోపలికి రండి. మెయిన్స్ ప్రిలిమ్స్ అయిపోతే ఎట్లాగో మెయిన్స్ రాసేయండి. జాబ్ వచ్చేంత వరకు నాతో జర్నీ ఉంటుంది, రైట్. అయితే నేను యాప్లో ఇచ్చే వీడియోస్ అవి ఫాలో అవుతురండి. అంటే దేని తర్వాత ఏ స్టెప్ తీసుకోవాలని చెప్పేసి ఇట్లా క్లియర్గా మీరు వెళ్ళారనుకోండి, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఆన్సర్ ఇవ్వాలి. మీకు తెలుసు కదా, విత్ ఇన్ 36 సెకండ్స్లో క్వశ్చన్ చదివి ఆన్సర్ ఇచ్చి మీరు ముందుకు వెళ్ళాలంటే సింపుల్ టాస్క్ కాదు. అట్లా అని చెప్పేసి పెద్ద హార్డ్ టాస్క్ కూడా కాదు. ఆన్ ది స్పాట్ నువ్వు ఎలా కనెక్ట్ అవుతారు అనేది పాయింట్ కదా మన పర్సెప్షన్. హ్యాపీ వచ్చేసేయండి.